నమస్కారం కర్ణాకర్ గారు. నమస్తే. ఏందండి లేటెస్ట్ అప్డేట్స్ అంటే కొంచెం వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. దేని మీద అంటే దేశభక్తుల మధ్య, దేశ ద్రోహుల మధ్య 2 వర్గాలు. అంటే బయట ఇప్పుడు పాకిస్తాన్‌తో ఆ సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుంది, ఏం ఘర్షణ ఉంది అనేది ఒక పాయింట్ అయితే, దేశం లోపల అంతర్గతంగా 2 వర్గాలుగా విడిపోయినటువంటి వాళ్ళ మధ్య చర్చలు వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. నిజంగా గమనించినట్టయితే వాళ్ళు నలుగురు వచ్చారనుకున్నామండి. ఇక్కడ 14 మంది దాకా సహాయం చేశారు. అసలు వాళ్ళు కాదు కదా శత్రువులు, వీళ్ళు కదా శత్రువులు. వాళ్ళని లోపల దాకా రానిచ్చి, ఇదే కాదు మనకు జరిగిన ప్రతి అటాక్ వెనక ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు కదా మన శత్రువులు. ఇక్కడ ఒక్కటే కామన్ సెన్స్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరో ఒక గ్రూప్ వచ్చి స్థానికుల సహాయం లేకుండా అటాక్ చేసి మళ్ళీ తప్పించుకుని పారిపోవటం, మాయమైపోవడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. అది వాళ్ళు ముందే ప్రీ ప్లానింగ్గా ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా మినిట్ టు మినిట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఆ వెపన్స్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎటు నుంచి వాళ్ళు ఆ మైదానంలోకి ఎంటర్ అవ్వాలి, కాల్చిన తర్వాత ఎటు పారిపోవాలి, ఎక్కడ షెల్టర్ ఇస్తారు వాళ్ళకి, ఇదంతా కూడా ప్లానింగ్ ఉంది. అలాగే బాధితులు కొంతమంది చెప్తున్న సమాచారం ప్రకారం కొంతమంది మిస్గైడ్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే కాల్పులు వినపడినప్పుడు వీళ్ళు పారిపోతుంటే అదేం లేదు, కాశ్మీర్కి సంబంధించి యానివర్సరీ సెలబ్రేషన్స్ అవి, మీరు పారిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక అతను చెప్పాడని చెప్పి ఒక బాధితురాలు నెల్లూరు జిల్లాకి సంబంధించిన భర్తను కోల్పోయిన ఆవిడే చెప్తున్నారు. ఇలా మిస్గైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నిన్న సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ఇంకొక వీడియో ఒకటి వచ్చింది. రోప్వేలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి తను సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటుంటే కింద గ్రౌండ్లో కాల్పులు జరగటం, కొంతమంది పడిపోవటం, పారిపోవటం, ఇదంతా కూడా రికార్డ్ అయింది. అతనికి తెలియదు ఆ సమయంలో కింద ఏం జరుగుతుందో. రైట్. అయితే అక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రోప్వేని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి కాల్పులు మోత వినపడినప్పుడల్లా అల్లాహు అక్బర్ అంటున్నాడు. అవును. మరి దీని మీద చాలా సందేహాస్పదంగా, అనుమానాస్పదంగా ఉంది. అతనికి ఏమన్నా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉండే అవకాశం ఉందా అనేది, అతని కంట్రోల్లో తీసుకుని ఏమన్నా ఎంక్వైరీ చేస్తాననేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఈ దేశం లోపల చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నా కదా, కొంతమంది ఇప్పుడు సెలబ్రిటీలు కూడా బయటకు వచ్చారు. కాజల్ అగర్వాల్ కానీ ఇలాంటి వాళ్ళు, కొంతమంది మేధావులు బయటకు వచ్చి ఇది మతం మీద జరిగిన దాడి కాదు, మతస్థులు చేసిన దాడి కాదు అని చెప్తుంది. అక్కడ క్లియర్గా మతం అడిగి చంపారు స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడటం అనేది ఆ బాధితుల్ని అవమానించడమే కదా. వాళ్ళు పనిగట్టుకుని మతాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు జరిగింది చెప్తున్నారు. మీరు హిందువులా ముస్లింలా అని అడిగారు, మేము హిందువులు అని తెలిస్తే చంపేశారు, ఇది జరిగిన విషయం చెప్తున్నారు. దీన్ని మతానికి మీద రుద్దకండి, మతానికి ముడిపెట్టకండి అంటే వాళ్ళు జరిగింది దాచేసి ఇంకో రకంగా చెప్పాలా? అంటే దేన్ని కవర్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కవర్ చేస్తారు, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి వాటికి ప్రోద్బలం ఇవ్వడమే కదా ఇది. ఉన్న విషయాన్ని కూలంకషంగా చర్చించాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు మీడియాలో ఎవరో ఒక వర్గం మీద జరిగిన దాడి అంటే, ఒక వర్గం ఏంటయా, హిందువులు అని స్పష్టంగా చెప్పు అన్నాడు ఆయన. ఓపెన్గా మాట్లాడాలి సమస్య. ఎన్నాళ్ళు మీరు మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేస్తారు? కానీ మొన్న ఈ మధ్య మీరు బాగా ఎమోషన్ అయినట్టున్నారు. ఏది అసలు ఏది తాగిపోయి చనిపోయిన దానికి అసలు ఈ విధంగా చేశారని. అవును, అదే కదా. ఇప్పుడు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? పాపం వాళ్ళు ఆప్తులను కోల్పోయి అంత బాధతో వ్యధతో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా కనపడుతున్నారా? పోనీ అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారుగా, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఉందిగా. అంటే వీళ్ళంటే ఏదో మరి ఈ బీజేపీ సపోర్టర్స్ అసలు దుర్మార్గం అది. బాధితులు ఎవరో ఒక కుటుంబంలో వ్యక్తిని కోల్పోయిన వాళ్ళు వచ్చి జరిగినట్టుగా చెప్పడం అసాధ్యం. అందులో క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా ఉంది. ఆ తండ్రిని కోల్పోయిన కూతురు చెప్తుంది, మా నాన్నని కల్మా చదవమన్నారు, ఆయన చదవలేకపోయాడు, కాల్ చేశారు అని. మరి దాన్ని ఏమంటారు? ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ? అందుకే నాకు చాలా బాధేసింది. వీళ్ళు జరిగిన సంఘటన, ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు కనీసం సంఘీభావం తెలపడం కానీ, పశ్చాత్తాపం తెలపడం కానీ, వాళ్ళకు మద్దతుగా మాట్లాడడం కానీ పక్కన పెట్టేసి ఇంకా టెర్రరిస్టుల కంటే దారుణంగా బిహేవ్ చేస్తాను. అందుకే నేను మా ఛానల్లో చాలా ఘాటుగా మాట్లాడాను. వీళ్ళు ఏం చేశారు? ఈ పెద్ద మనుషులు మళ్ళీ తాగి చచ్చిపోయిన ఒక వ్యక్తిని, ఆ యాక్సిడెంట్ని తీసుకెళ్ళి మతం రంగు పులిమారు. వీళ్ళు చేసింది అది. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆల్రెడీ మతం పేరుతో జరిగిందని ఇక్కడ మతంతో సంబంధం ఏంటో అడుగుతున్నారు. వీళ్ళు ఎంత ప్రమాదకరం మీకు అర్థమవుతుందా? డేంజరస్ మెంటాలిటీ వాళ్ళది. ఇందులో ఇప్పుడు గౌరవనీయురాలు షర్మిల గారు ఏమంటున్నారు? మణిపూర్లో క్రైస్తవులు చచ్చిపోయారంట. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇది ఒక మతం అంట, కానీ అక్కడ
చనిపోయింది మాత్రం హిందువులు కాదంట. మణిపూర్లో కుకీలు మైతేయులు 2 వర్గాలు కొట్టుకుని చచ్చిపోతే అందులో ఇప్పుడు కుకీల్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇటు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఈ 2 వర్గాలు కొట్టుకున్నాయి. కానీ అక్కడ మతం వచ్చేసింది, హిందువులు క్రైస్తవులను చంపుతున్నారని చెప్పి ప్రాపగాండా చేశారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో పేద ముస్లింలకి ప్రయోజనాలు చేకూర్చే అంశాలు మేము చేరుస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి అందులో మరి హిందువులు వెళ్ళి ముస్లింల మీద దాడి చేయడం ఎక్కడ ఉందో ఆవిడకే తెలియాలి. ఈ 2 తీసుకొచ్చేసి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి మతం పేరుతో జరిగిన దాడి మాత్రం మతానికి సంబంధం ఏముందని అడుగుతుంది. ఇంకా దౌర్భాగ్యకరం ఏంటంటే నరేంద్ర మోదీ గారిని టెర్రరిస్ట్ అని చెప్పి సంబోధించింది. ఆవిడ మీద దేశద్రోహం కేసు పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు మధ్య సిద్ధరామయ్య గారు, ఇప్పుడు నేనేం బీజేపీ ప్రతినిధిని కాదు, బీజేపీ అధికార ప్రతినిధి కాదు, నాకు పార్టీతో సంబంధం లేదు, కానీ ఒక దేశభక్తుడిగా చెప్తున్నా, ఒక బాధ్యతాయుతంగా ఒక హిందూ సంస్థ ప్రతినిధిగానే చెప్తున్నా. ఇప్పుడు సిద్ధరామయ్య అనే వ్యక్తి మాట్లాడే మాటలని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కోట్ చేస్తుంది. అంటే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారా వీళ్ళు? వాళ్ళు ఏమంటున్నారు, నరేంద్ర మోదీయే టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ వాళ్ళు అంటారు. ఇప్పుడు షర్మిల గారు అంటున్నారు. అంటే వీళ్ళు మాట్లాడేవి పాకిస్తాన్ మాట్లాడేవి సేమ్ ఉంటున్నాయి. ఇప్పుడు అందుకని సోనియా గాంధీని రాహుల్ గాంధీ అప్రమత్తం అయ్యారు, కొద్దిగా ఎవరు పడితే వాళ్ళు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు ఏదో అల్టిమేటం ఇచ్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ఐడియాలజీ ఎక్కడికి పోద్ది వీళ్ళకి? అంటే లోపల అది కొంచెం అణిచిపెట్టినంత మాత్రాన ఆ భావజాలం పోదు కదా. రేపు పొద్దున అసలు యుద్ధం వస్తే వీళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, మన వైపు ఉంటారో కూడా డౌటే నాకు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అక్కడ ఒక క్రిస్టియన్ చనిపోయారు, తర్వాత ఒక ముస్లింకి సంబంధించిన అతను చనిపోయారు. ఓకే, వీళ్ళిద్దరు లేదనుకుందామండి, ఓన్లీ హిందువులే చచ్చిపోయాను, వీళ్ళు మద్దతు తెలపరా? మాట్లాడలేదుగా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు పాస్టర్లు మొన్న ఒక యాక్సిడెంట్ మీద పెద్ద రాద్ధాంతం చేసిన వాళ్ళు ఎంతమంది పాస్టర్లు ఈ టెర్రర్ అటాక్ మీద మాట్లాడారు చెప్పండి. వాళ్ళకి హిందువులు అంటే లెక్కలేదు, హిందువులు ప్రాణాలు పోయినా లెక్కలేదు, అసలు మతం పేరుతో చంపినా లెక్కలేదు. ఒక యాక్సిడెంట్ని తీసుకొచ్చి హిందూ మతం మీద వేసేయాలి. అది తెలిసి ఆ వీపీ రెడ్డి ఏదో మాట్లాడినట్టున్నాడు టెర్రర్ అటాక్ మీద, మిగిలిన పాస్టర్లు ఎవరో మాట్లాడతలా. వాళ్ళకి అవసరం లేదు హిందువులు, బహుశా వాళ్ళు లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హిందువులు చచ్చిపోయారని చెప్పి. శవరాజకీయాలు చేయడంలో మొట్టమొదటి ఉంటారు ఈ పాస్టర్లు. ఇప్పుడు నాకు అసలు విడ్డూరం ఏంటంటే అక్కడ కొంతమంది లోకల్గా ఉండేటటువంటి కాశ్మీరీలు దాడి జరుగుతున్న సమయంలో వీళ్ళకి సహాయం చేశారు. వాళ్ళు మాత్రం ముస్లింలు అని చెప్తారు, వాళ్ళకి మతం పేరు చూస్తున్నారు, ముస్లింలు సహాయం చేశారు. చంపిన వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళకి మతం ఉండదంట. అసలు విడ్డూరం అర్థమవుతుంది. వీళ్ళు సహాయం చేసిన వాళ్ళు ముస్లింలే, చంపిన వాళ్ళు ముస్లింలే, కానీ ఇక్కడ మతం తీసుకొస్తున్నారు, ఇక్కడ మతం తేవట్లా. వీళ్ళేమో మానవత్వంతో చేశారు, వీళ్ళేమో మతం పేరుతో, ఒరిజినల్గా వీళ్ళు మతం పేరుతో చంపారు, కానీ మతం పేరుతో చంపిన వాడినేమో మతం తేవట్లా, మానవత్వంతో చేసిన వాడు మతం తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ సహాయం 2 విధాలా ఉందండి. వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి కూడా ముస్లిమే, మరి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ముస్లింసే కదా. అదే రైట్. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు షఫీ గారును సిరాజ్ రెహమాన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి చక్కగా ఇస్లాం అంటేనే శాంతి మతం, శాంతి సందేశం, ఖురాన్ ఏం చెప్తుంది అంటే అనవసరంగా ఒక వ్యక్తిని చంపితే గనక మొత్తం మానవాళ్ళని అంతటినీ కూడా మీరు చంపినట్లే అని ఖురాన్ చెప్తుంది అంటున్నారు. మరి అదే ఖురాన్లో అవిశ్వాసులను చంపితే స్వర్గం వస్తుంది, 72 మంది కన్యలను ఇస్తాడు అని చెప్పి ఖురాన్లో ఉంది అని చెప్పి చాలామంది ఎక్స్ ముస్లిమ్స్ చెప్తున్నారు, మేం కాదు. అందులోంచి బయటకు వచ్చినటువంటి ముస్లిమ్సే ఇది ఇంత జుగుత్సాకరంగా ఉంది కాబట్టి మేము ఇందులోంచి బయటకు వచ్చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరు దాన్ని దాచేసి ఇది మాత్రమే ఉంది, ఇదే ఖురాన్ అన్నట్లుగా చెప్తే ఎలాగా? ఇప్పుడు సమస్య ఎక్కడుంది? సాహిత్యంలో ఉందా? ఇప్పుడు దైవ గ్రంథంగా భావిస్తున్న దానిలో ఇలాంటి ఒక తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు ఉన్నాయనుకోండి, అది దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని కంట్రోల్ చేయడం అందరికీ సాధ్యం కాదు. కొంతమంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, కొంతమంది అవుతారు. మేము అవ్వట్లేదు కదా అంటే మరి అయ్యేవాళ్ళు అవుతున్నారు కదా. కరోనా వల్ల అందరూ చచ్చిపోలే, కరోనా వల్ల హెల్త్ పరంగా ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారు. కానీ కరోనా అటాక్ అయినా మేము బ్రతికే ఉన్నాం కాబట్టి కరోనా చంపదు అంటే ఎలాగా? హ్యూమన్ ఎథిక్స్ వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఆ సాహిత్యం లేదనుకోండి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ఆ ఫోర్స్ కలవకపోతే. కనుక భవిష్యత్తులో కూడా ఇలాంటి అటాక్స్ జరగటానికి మీ ఇస్లాం సాహిత్యం ఒకవేళ కారణం అవుతుందా? దాన్ని ఎలా అంటే మానవాళికే ముప్పు కదా ఇది, వాటిని మార్చుకోవచ్చు, ఆ లైన్స్ వరకు తీసేసుకోవచ్చు కదా. అది తీసేసే రైట్స్ ఎవరికి ఉన్నాయి?
అనేది వాళ్ళకే తెలియాలి. ఓకే ఓకే. అసలు తీసేయడానికి ఫస్ట్ వీళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారో మా మతం అలా చెప్పట్లేదు, ఇదిగో క్లియర్గా ఉంది కదా అని చూపించినా కూడా దాని అర్థం అది కాదు అని చెప్పి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు తప్ప తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేయరు. ఒకవేళ ఒప్పుకున్నారు అనుకుందాం, మేము దీన్ని ఈ భాగాన్ని తొలగిస్తున్నాం, లేదా ఈ భాగం ఈ కాలానికి అన్వయం కాదు అని చెప్పారు అనుకోండి, వాళ్ళు టెర్రరిస్టులు. వాళ్ళ మత పెద్దలు వేరు కదా, ఆడేవాడు తీసేయడానికి అసలు ఒరిజినల్ ఇదే ఖురాన్, మనం నమ్మేదే ఖురాన్ అని చెప్పి ఆ ఉగ్రవాదాన్ని నేర్పించే మత పెద్దలు ఎవరో ఉంటారు, వాళ్ళు బోధిస్తూనే ఉంటారు కదా. ఓకే. ఇప్పుడు బైబిల్లో కూడా మతం పేరుతో చంపడం ఉంది, నా మతం కాని వాళ్ళ మీద దాడులు చేసి చంపడం అనేది ఉంది. కాకపోతే క్రిస్టియానిటీలో ఈ ఆధునిక యుగంలో అంత హింసా మార్గంలో వాళ్ళు లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి న్యూ టెస్టిమెంట్ అని వచ్చింది, దానికి క్వైట్ ఆపోజిట్గా వచ్చింది. అంటే యేసుకు సంబంధించినటువంటి సువార్తలు ఇవి న్యూ టెస్టిమెంట్ అని యాడ్ చేసుకున్నారు. ఆ పాత నిబంధన ఆ కాలానికి సంబంధించింది, ఆ కాలంలో దేవుడు అలా ఉన్నాడు, ఈ కాలంలో మారిపోయాడు, ఏదో కవర్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇది తీసుకోరు. కానీ కొన్ని చోట్ల తీసుకుంటారు. ఎక్కడైతే వాళ్ళ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అక్కడ మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ అప్లై చేస్తారు, మన దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని. మెజారిటీ భాగం న్యూ టెస్టిమెంటు వీళ్ళది మానసికమైన ఉగ్రవాదం, మెంటల్ ఉగ్రవాదం వీళ్ళది. మనసు నిండా ద్వేషం వీళ్ళకి. వ్యభిచారం అంటారు, హిందువులను చూస్తే వ్యభిచారం, విగ్రహారాధన వ్యభిచారం అంటారు. విగ్రహారాధన అనేది ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయం, దాన్ని వ్యభిచారం అంటానికి నువ్వెవడివి? ద్వేషం కదా అది. నువ్వు శవాన్ని మొక్కడం వ్యభిచారం అని మేమంటే సరిపోద్దా? మేము అనొచ్చా మరి అలాగా? అంటే క్రిస్టియానిటీలో హింసా మార్గం తక్కువగా ఉండడానికి కారణం చెప్పారు, ఖురాన్లో హింసా మార్గం ఉండడానికి కారణం ఇది. కాబట్టి ఆ మత పెద్దలు ఓపెన్గా కూర్చుని సమస్య ఇది. ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు కూడా మానవత్వంతో మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ని చాలా దుయ్యబట్టేలాగా మాట్లాడుతుంది. నిజంగా ఒక దేశభక్తుల ఓవైసీ గారిని అభినందించాలి. అయితే ఆయనే అంతకుముందు కొన్ని మాట్లాడిని మనం విన్నాం, 15 నిమిషాలు చాలు, ఈ దేశంలో ఎవ్వరు ఉండరు, ఏ హిందూ ఉండడు, అక్బరుద్దీన్. అదే వాళ్ళకి సంబంధించే కదా, సేమ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లేక. అదే ఇప్పుడు అంటే అంశాల వారీగా చూస్తే దేశం పరంగా మాట్లాడింది తప్పులేదు ఆయన, నో డౌట్ ఆ విషయంలో. అదే బట్ కానీ అంతర్యుద్ధంలో మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అవును అనే ఇండికేషన్ ఎప్పుడు ఇస్తానే ఉన్నారు కదా. అది వాళ్ళలో ఉన్నటువంటి ఒక యూనిక్ మెంటాలిటీయో ఐడియాలజీయో ఏమనుకోవాలంటే, లేదా పొలిటికల్ స్ట్రాటజీయా, లేకపోతే నిజంగా ఆ ప్లానింగ్లో ఉన్నారా అనేది చూడాలి. ఇప్పుడు అంశాల వారీగా చూస్తే అలా ఒక వర్గాన్ని మేము 15 నిమిషాలు టైం ఇస్తే లేకుండా చేస్తాం అనేది రెచ్చగొట్ట, అది కూడా తీవ్రవాదమే. అదే కదా ఖచ్చితంగా. అసలు మీ దేశంలో ఎడ్యుకేషన్ లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది, మా దేశంతో కంపేర్ చేసుకుంటే భారత్తో పాకిస్తాన్ ఎక్కడో ఉందనేది మంచి స్టేట్మెంట్, నో డౌట్. కానీ వాళ్ళే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినవి ఉన్నాయి, మనం ప్రీవియస్ చూసాం, విన్నాం. అంటే ఇప్పుడు ఈయన ఆలోచన విధానం ఏంటి అంటే, మాకు పాకిస్తాన్ శత్రువే నో డౌట్, కానీ భారతదేశాన్ని మా ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకుంటారు, మేమే ఈ దేశాన్ని హస్తగతం చేసుకుంటాం, మేము భారతీయ ముస్లింలు అని చెప్తున్నారు, వాళ్ళు పాకిస్తాన్ ముస్లిమ్స్ అని చెప్తున్నారు. పాకిస్తాన్తో యుద్ధం వస్తే భారత్ పక్షమే, కానీ భారత్లో అంతర్గతంగా మా బలం పెంచుకొని హిందూ జనాభాని దాటి మా స్ట్రెంగ్త్ పెంచుకుని, లేకపోతే వాళ్ళని లేకుండా చేసి ఈ దేశాన్ని మేము హస్తగతం చేసుకుంటాం అనే ఆలోచన విధానంలో కనిపిస్తుంది అయింది. అంతే కదా. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా పక్కన పెట్టి చూస్తే పాకిస్తాన్తో వైరుధ్యమే కానీ దేశంగా అంతర్గతంగా మా ఆధిపత్యమే ఉండాలి. ఎందుకు అలా కోరుకోవటం అనేది, ఇప్పుడు మనకి డివిజన్ అనేవి హిస్టరీ ఒకటి ఉంది మనకి, ఇప్పటికీ ఆ భావజాలం ఎందుకు? సమస్య ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు మతాల యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోలేకపోవటం. 200 దేశాలు, ఇప్పుడు 200 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కదా, అందులో ఒక 150 దేశాల దాకా క్రిస్టియన్ మెజారిటీ దేశాలు ఉన్నాయి, ఒక 50 దేశాల దాకా ఇస్లామిక్ మెజారిటీ దేశాలు ఉన్నాయి. కానీ ఒక 1500-2000 సంవత్సరాలకి ముందు వెళ్తే అసలు ఈ రెండు మతాలు లేవు. 2000 సంవత్సరాల పూర్వం వెళ్తే క్రిస్టియానిటీ లేదు, 15 సంవత్సరాల పూర్వం వెళ్తే ఇస్లాం లేదు. కానీ మధ్యలో ప్రారంభమైనటువంటి ఈ మతాలు ఒక్కొక్క దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నాయి. విస్తారక మతాలు, విస్తారకమైన అంటే వ్యాప్తి చెందే ఐడియాలజీ ఉన్నటువంటి మతాలు. ఎదుటి వాళ్ళని అయితే నీ మతంలో కన్వర్ట్ చేయి, లేదా అవిశ్వాసులను చంపేయి, ఏదైనా మన మతం యొక్క సామ్రాజ్యమే అంతా విస్తరించాలి అనే ఐడియాలజీ ఉన్నవి ఇవి. వీటిని అర్థం చేసుకోలేక పూర్వం మన భారతదేశంలో కూడా
మన దేశాన్ని పరిపాలించిన కొంతమంది రాజులు వాళ్ళని ఆహ్వానించారు, అతిథి దేవో భవ అన్నట్లుగా. ఒకడు పదే పదే మన దేశం మీద ఎందుకు దాడులు చేస్తున్నాడు, వచ్చినప్పుడల్లా వాడికి ఇక్కడ ఉన్న సంపద వనరులను దోచుకోవటమే లక్ష్యంగా ఉందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృతి మీద దేవాలయాల మీద దాడులు చేస్తున్నాడా? సంపద మీద ఆశతో వచ్చినోడికి దేవాలయాల మీద పగెందుకు? అంటే మత విద్వేషంతో వస్తున్నాడు, మత విద్వేషంతో దాడులు చేస్తున్నాడు. మత విద్వేషం ఒక మతం మీదకి ఒక దేశం మీదకి దాడులు చేసేలా పురికొల్పుతుంది అంటే అది ఒక వ్యక్తితో ఆగిపోదు, ఆ ఐడియాలజీతో ఇంకొంతమంది వ్యక్తులు పడతారు. కాబట్టి ఈ ఐడియాలజీ ప్రమాదకరం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని మన పూర్వీకులు దాని మీద పనిచేయలే ఎక్కువ. అది అర్థం చేసుకునే టైంకి చాలా లేట్ అయిపోయింది. ఓకే. అందుకని ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు కొన్ని హిందూ మైనారిటీ ప్రాంతాలుగా కొన్ని మారిపోయాయి. ఇప్పుడు వీళ్ళు ఏకంగా ఏంట్రా అంటే మేమే మొత్తం మిమ్మల్ని ఓచకోతలకు వస్తామని బెదిరించే స్థాయికి వచ్చారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో జరుగుతుందిగా, కేరళలో జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో పారిపోతూనే ఉన్నారు హిందువులు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మెజారిటీగా మారారో అక్కడ హిందువులు ప్రశాంతంగా బ్రతకలేరు, ఇది అందరికీ తెలిసిన సత్యమేగా. ఇప్పుడు ఎవరైతే రోహింగ్యా ముస్లిమ్స్ని కూడా ఆహ్వానిద్దాం, వాళ్ళని కూడా మనం హక్కును చేర్చుకుందాం. కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉన్నారు ఆ మధ్య కొన్ని మేము పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేస్తాను, అవసరమైతే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను అన్నవాళ్ళు ఉన్నారు. మరి ఆ రోహింగ్యా ముస్లిమ్స్ నలుగురిని తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి. మన అద్దంకి దయాకర్ కానీ ఆ పేరు అరికిపూడి గాంధీ అని ఒక ఆయన నలుగురిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారని చూడండి. మరి ఎవరి ఇళ్ల మీద తోలుతారు మీరు, ఎవరు ఆడపిల్లలని బలి చేస్తారు మీరు మీ రాజకీయపరమైన ఓటు బ్యాంకుల కోసం? అంటే ఈ దరిద్రపు కొట్టు రాజకీయ వ్యవస్థ కావచ్చు, మన అతి మంచితనం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఇన్ని సవాళ్ళకి కారణం ఏది? అయితే ఇక్కడ మన బ్రదర్ షఫీ ఒక మాట అన్నారండి, అది మొత్తం ఇక్కడ అంతా కూడా ఇది హిందుస్థాన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే అంటే ఆయన ప్రాంతీయంగా మాట్లాడాడు, అంటే ఒక ప్రాంతానికి ఉన్న పేరును బట్టి మాట్లాడాడు, సంస్కృతి పరంగా కాదు. ఇది హిందుస్థాన్, సింధు పరివాహక ప్రాంతంలో ఉండే హిందుస్థాన్, ఆ పరంగా చూసినప్పుడు అందరూ హిందువులే అన్నారు. మతపరంగా క్రైస్తవులు ముస్లింలు అయినా కూడా స్థానికంగా అంటే ప్రాంతీయంగా వీళ్ళందరూ హిందుస్థాన్లో ఉంటున్నారు కాబట్టి హిందువులే అని ఒక మాట అన్నాడు. అవును. అంటే కొంతమంది దాన్ని ఇంకో రకంగా అంటే నేను కూడా హిందూని గర్వంగా చెప్పుకుంటున్నాను అర్థం చేసుకునే అవకాశం ఉంది, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. కాకపోతే ఆయన కొంచెం మిస్గైడ్ చేస్తున్నట్టుగా ఉంది. కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎంతకాలం మీరు దాచిపెడతారు, మా ఖురాన్ ఇలా చెప్పదు, మాది శాంతి మతం, కానీ మీ మతం పేరుతో జరిగినంత ఒక రక్తపాతం ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు మీ శాంతి మతం అయితే. కానీ ఆయన అనేది ఫోర్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు కదండి, అప్పుడు అందరూ హిందువులే కదా, తర్వాత మారారు అనే కదా అతని స్టేట్మెంట్ చెప్తుంది. అలా అంటే అదొక రకం, కానీ ప్రాంతం పరంగా హిందుస్థాన్లో ఉంటున్నాం కాబట్టి హిందువులు అని చాలామంది అదొక రకంగా చెప్తూ ఉంటారు, పాస్టర్లు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అలాగా. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో ఒరిజినల్ సౌదీ ఈ కంట్రీస్ అసలు భారతీయ ముస్లిమ్స్ని వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్గా గుర్తించడానికి కూడా చెప్తారు. వాళ్ళు కన్వర్ట్ అయిన ముస్లిమ్స్, మేము ఒరిజినల్ ముస్లిమ్స్ అని చెప్పి. వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ ఏదైతే ఇక్కడ కుల వివక్ష ఉంది, ఇంకోటి ఉందని చెప్పి మత మార్పిడి చేస్తుందో, మరి అక్కడ ఆ దేశాల్లో ఒకటి వర్ణ వివక్ష ఉంది, రంగును బట్టి భేదం ఉంది, ఇంకొకటి ట్రెడిషన్ సంప్రదాయానికి క్రైస్తవంలో ఉండే శాఖల మధ్య వర్గపోరు ఉంది. అసలు ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రొటెస్టెంట్ వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కువగా ఆచరించేది ప్రొటెస్టెంట్ క్రైస్తవ శాఖ. ఈ ప్రొటెస్టిజం పుట్టి 400 సంవత్సరాలు కాల. 400 సంవత్సరాల పూర్వం క్యాథలిక్సే ఉన్నారు. అంటే ఆదికాలం అనేది క్రిస్టియానిటీ ప్రారంభమైన దగ్గర నుండి మెజారిటీ క్యాథలిక్సే ఉన్నారు. మరి మొత్తం మానవాళికి దిశానిర్దేశం చేసేది ఇప్పుడున్న ప్రొటెస్టెంట్ బైబిల్ అని చెప్తున్నారు. ఇది పుట్టి 400 సంవత్సరాలు అవుతుంది. అంటే మొత్తం మానవ జాతిని రక్షించేటటువంటి గ్రంథం వచ్చి 400 సంవత్సరాలు. అంతకు పూర్వం మరి దేవుడికి ఎందుకు ఆలోచన రాలేదు? అందరిని రక్షించే గ్రంథం ముందు నుంచి ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు తనుకు తెచ్చారు. క్యాథలిక్ల మీద ప్రొటెస్టెంట్లు కొట్టుకుని వచ్చి ఆ తర్వాత ఇట్లా వర్గపోరు లేకపోతే వైషమ్యాలు ద్వేషం అనేది అంతర్గతంగా వాళ్ళకున్నంత రచ్చ ఇంకెక్కడా లేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి హిందుత్వం అంటే అసమానతలో, హిందుత్వం అంటే కుల వివక్ష కాబట్టి మేము ఉద్ధరిస్తామని చెప్పి వీళ్ళు మత మార్పిడి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాటర్ ఆపాం, తర్వాత రవాణా, తర్వాత దేశంలో ఉండకూడదని చెప్పేసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం. వీటి వల్ల వాళ్ళ మార్పు వస్తుందా? ఇది పాకిస్తాన్లో అంటున్నారు. యుద్ధమే కోరుకుంటున్నారు కదా వాళ్ళు. యుద్ధం అంటే
ఒకటి భయపడుతున్నారు, యుద్ధం వస్తే తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఉగ్రవాదం ఆగిపోద్ది అంటే ఇంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఉగ్రవాదులు భయపడిపోయి మళ్ళీ భారత్ మీద అటాక్ చేయకూడదు అని భయపడిపోతారు అనుకుంటే మన మూర్ఖత్వం. కొంతకాలం సైలెంట్గా ఉంటారు, మళ్ళీ అందరూ ఆదమర్చి యథావిధిగా ఎవరు కార్యకలాపాల్లో ఉన్నప్పుడు మళ్ళీ అటాక్ చేస్తారు. కాబట్టి ఉగ్రవాదానికి మళ్ళీ అక్కడ బేస్ కాశ్మీర్ కానీ సరిహద్దు ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు తిరిగి కోలుకునే పరిస్థితి లేకుండా సర్వనాశనం చేసేయాలి ఇప్పుడే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అవి మనం స్వాధీనం చేసుకోవాలంటారు, అంతేనా? ఇంకొకటి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమంది అక్రమంగా బంగ్లాదేశీయులు కానీ పాకిస్తాన్ కానీ జొరబడ్డారు. ఇది కూడా ఒక ప్రమాదకరమైన అంశం. ఇక్కడ కన్నగర్ గారు, మీరు చెప్పిన వలసలు ఎవరైతే ఉన్నారో రకరకాల వచ్చారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎట్లా వస్తున్నాయండి? మమతా బెనర్జీ వాళ్ళకి అసలు రాగానే వాళ్ళకి టెంట్లు వేసేసి ముందు షెల్టర్ ఇచ్చేసి ఆ కార్డులు అవన్నీ ఇచ్చేస్తుంది ఆవిడ. వాళ్ళు అక్కడి నుంచి మెల్లమెల్లగా వేరే ప్రాంతాలకు వెళ్తారు. నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు పౌరసత్వం క్రియేట్ అయినట్టేగా. అంటే వాళ్ళు అది ప్యూర్గా ఎంక్వైరీ చేసి ఇది కాదు అని చెప్పి తేలితే తప్ప బేసిక్గా చూడగానే ఎవరైనా డౌట్ రాదు కదా. నేపాల్లో కూడా ఉంటున్నాయండి. పోనీ ఫేస్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది ఇతను నేపాలి అని చెప్పి. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయండి. అంటే ఇది ఎవరు తప్పు అంటున్నా, దేశంలో వీళ్ళందరిది పక్కన పెడదామండి. లోపలికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాత బస్తీలో 1000 మంది బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళది కదా తప్పు. అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నుండి ఎక్కడో విన్నాను నేను, బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది జవాన్లు కూడా గతంలో, ఇప్పుడు కాదు, కొంతమంది జవాన్లు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని అలౌ చేసేవాళ్ళు సరిహద్దుల్లో అని కూడా విన్నాను. అంటే మనిషిలో ఉండేటటువంటి ఆ దురాశ, స్వార్థం దేశాన్ని కూడా తాకట్టు పెట్టేటటువంటి దానికి కూడా వెనకాడట్లా. ఇప్పుడు అది ఎంత పెద్ద ప్రమాదం అంటే సుమారుగా కోట్లలో ఉంది సంఖ్య. బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ సంఖ్య ఒక 8 కోట్ల దాకా ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. 8 కోట్ల జనాభా అక్రమంగా వచ్చేసారు అంటే మళ్ళీ వాళ్ళ సంతతి, వాళ్ళ విధానం ఏంటంటే వీలైనంతగా సంతతి పెంచుకోవటమే. వాళ్ళు ఏమీ జనాభా నియంత్రణ పాటించరు. ఇప్పుడు ఎవరైతే మనం ట్యాక్స్ పేయర్స్ భారతదేశంలో చక్కగా ట్యాక్సులు పే చేస్తున్నాము, ఏదైనా వస్తువులు కొంటే మనం ట్యాక్సులు పే చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు, వాళ్ళకి తిండి పెట్టడానికి అక్రమంగా వచ్చిన వాళ్ళకి. నిజంగా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి పసిపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ అందవలసిన సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? ఇవన్నీ పక్కదారి పట్టడం వల్ల కదా. మరి పోనీ వీళ్ళు ఏమన్నా వచ్చారు, ఈ దేశం మాకు ఆశ్రయం ఇచ్చింది, ఈ దేశం మీద మనం కృతజ్ఞత కలిగి ఉండాలని ఏమైనా ఉంటారా? కొంతకాలం తర్వాత మేము ఆక్రమించుకోవాలి దీన్ని అనే మనస్తత్వం వాళ్ళది. ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళనే అన్నం పెట్టిన చేతిని నరికే మనస్తత్వం వాళ్ళది. తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా. అంటే పాముకి పాలు పోసి పెంచుతున్నారు. కనీసం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా భారతదేశం బయటికి గెంటేయాలండి. లేకపోతే ఇప్పుడు జరిగిన దాడుల కంటే భీకరంగా ప్రతి ప్రాంతంలో జరుగుతాయి. మీరు ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు. కానీ ఇలాంటి దాడులు, మతం పేరుతో జరిగే దాడులు ప్రతి ప్రాంతంలో జరుగుతాయి. ఇక అది కామన్ అయిపోద్ది కొన్నాళ్ళకి. ఇప్పుడు రేర్ కాబట్టి ఇది చాలా సెన్సేషన్ అయింది. కొంతకాలం తర్వాత అక్కడ ఒక దాడి జరిగిద్ది, ఇక్కడ ఒక దాడి జరిగిద్ది, ఏముంది రోజు జరిగేదాకా కామనేగా. ఈ రోజు 10 మంది చచ్చిపోయారు, మొన్న 30 మంది చచ్చిపోయారు. క్యాజువల్గా మాట్లాడుకుంటారు ఎక్కువ. యాక్సిడెంట్ లాగా అంతే, రోజువారీ యాక్సిడెంట్లు అలా అయిపోద్ది పరిస్థితి. అలా అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం అదే. అయితే నియంత్రణ లేకుండా విస్తృతంగా జనాభాను పెంచుకోవటం, 2 ఈ కాఫీలను చంపేయటం. నియంత్రణ అన్నారు, ఎందుకు ఉండకూడదండి? దానికి ఒక చట్టం క్రియేట్ కావాల్సిన అవసరం లేదా? పేదరికం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మత విశ్వాసం ప్రకారం అంటే గర్భ నిరోధక పద్ధతులు వాడటం కానీ, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదండి. ఓకే, మతం పక్కన పెడదామండి, ఎవరి మతం అయినా దాన్ని ఒక చట్టబద్ధత తెచ్చి తీసుకురావాలి ఖచ్చితంగా. అదే చేయాల్సింది. ఇప్పుడు 3 పిల్లలకి మించి లేదా 2 పిల్లలకి మించిదే కనుక మీకు సంక్షేమ పథకాలు వర్తించవు, కరెక్ట్, మీకు ఓటు హక్కు ఉండదు. ఎందుకంటే మీకు దేశం మీద బాధ్యత లేదు, కానీ వదిలేస్తున్నారు. తీసుకురావాలి. అది అలా పెట్టేసారు అనుకోండి, సరే కనండి, వాళ్ళ ఓటు హక్కు ఉండదుగా, ప్రమాదం లేదు, సంక్షేమ పథకాలు మీరే బ్రతకండి. కానీ వదిలేస్తాం దేశం మీదకి, మాకు ఓట్ల హక్కులు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి, మేము దొబ్బి తింటాం, మళ్ళీ తర్వాత ఈ దేశాన్ని తిడతాం, ఈ దేశాన్ని తగలబెడతాం. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఒక 10 దశాబ్దం 2 దశాబ్దాల తర్వాత ఎవరు ఏం చేయని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు
కోట్ల మంది హిందువులు ప్రాణాలు బలిపెట్టినట్టే. ఇప్పుడు హిందూ మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కానీ లేదా దేశం హిందూ మెజారిటీగా ఉన్నప్పుడు కానీ మతం పేరుతో ఇతర మతస్థుల మీద ఎప్పుడు దాడులు జరగలే. ఇంకా చెప్పాలంటే ఇప్పటికి కూడా 100 మంది హిందువుల మధ్యలో ఒక క్రైస్తవ కుటుంబం కానీ ఒక ముస్లిం ప్రశాంతంగా జీవిస్తారు వాళ్ళు. వాళ్ళకి మతం పేరుతో ఇంకా చెప్పాలంటే పాపం కమ్యూనిటీ పరంగా వాళ్ళు ఒక్కరే కాబట్టి మనం ఏదన్నా సహాయం చేద్దామనే మనస్తత్వం ఉంటుంది హిందువులకి. వీళ్ళ పండగలకు వాళ్ళని ఆప్యాయంగా పిలవడం కానీ, వాళ్ళు వస్తారు తర్వాత సంగతి, వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది. కానీ హిందూ ఐడియాలజీ ఇది. కానీ ఒక 30-40% వేరే కమ్యూనిటీ వేరే మతం ఉన్న ఏరియాలో ఒక 4 హిందువులు ఉండగలరా? అక్కడి నుంచి ఖాళీ చేసుకుని వచ్చేయాలి, ఎంతో కొంత తెగ నమ్ముకుని వచ్చేయాలి. లేకపోతే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే దారుణమే, ఇంటి చుట్టూ మోకలు తిరుగుతూ ఉంటాయి, రాళ్ళు వేస్తూ ఉంటారు. చాలామంది మాకు చెప్పిన కంప్లైంట్స్ ఇవి. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా కొంతమంది ఆయన ఏకంగా అస్సాం ఎమ్మెల్యే అతను దేశద్రోహి కేసు పెట్టారు. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారండి. ఇంకా చెప్పాలంటే అదే ఈ కేసు పడుద్దని, ఇట్లా లేకపోతే అందరి మనసులో ఉంది. చాలా సెన్సిటివ్గా ఉంది. మొన్న కొంతమంది నేను వీడియోలో ప్లే చేశా కదా, కొన్ని ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇలాంటి దుర్మార్గమైన ఐడియాలజీ చాలా మందిలో ఉంది. ఇది నివురుగా చనిపోవటం మంచిది అనుకుంటున్నారు వాళ్ళు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, హిందువులు చచ్చిపోయారని చెప్పి, హిందువుల మీద దాడి అని చెప్పి. అసలు హిందూ అనేది పక్కన పెడదు, ఫస్ట్ భారతీయుడు అతను. లేదు, ఇక్కడ మతం పక్కన పెడితే భారతీయుడు వాడు చేశాడు, వాడు ఎవరో టెర్రరిస్ట్ వచ్చాడు చేశాడు మతం పేరు మీద. మన భారతీయుడు చనిపోయాడు అనేది కూడా ఉండదా వీళ్ళకి? వీళ్ళు బ్రిటిషర్స్ మా వాళ్ళు అని చెప్పుకుంటున్నారండి. బ్రిటిషర్స్ అంటే ఏమాత్రం కృతజ్ఞత ఉన్నాడన్నా, ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మనకు తెలిసిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి వాళ్ళే మన దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు, దోచుకోవటం తప్ప. ఇంకా మనం లోతుల్లోకి వెళ్తే కనుక చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని, జంతువుల్ని, సంపదని, ఆహార ధాన్యాలని అన్నింటినీ వాళ్ళు తరలించుకుపోయి వాళ్ళు యుద్ధం గెలవడానికి మనల్ని వాడుకుని మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి తీరా గెలిచిన తర్వాత మోసం చేశారు. ఆ టైంలో వాళ్ళు సృష్టించినటువంటి కృత్రిమమైన కరువు వల్ల కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు భారతీయులు అప్పట్లో. అంటే ఇక్కడ పండినటువంటి పంట అక్రమంగా తరలించకపోవడం వల్ల కృత్రిమంగా కరువు ఏర్పడింది, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. స్వతంత్రం ఇస్తామని మోసం చేశారు. జలియన్వాలా బాగ్ ఇలాంటివి మనకు కొన్ని తెలుసు. కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో ఇవన్నీ మనకి చరిత్రలో కనపడతాయి. కానీ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని ఉద్ధరించారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి పాస్టర్లు ఉన్నారు. ఎందుకు? మతం పేరుతో కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు. వాడు ఎంత పరమ నికృష్టుడైనా క్రూరుడైనా వీడు ఏసు రక్తమే చేయమంటాడు, బ్రిటిషర్స్ ఏసు రక్తమే చేయమంటారు, కాబట్టి వాడు మావాడు. వీడు అల్లాహ్ అక్బర్ అంటాడు, పాకిస్తాన్ అల్లాహ్ అక్బర్, వాడు మావాడు. వీళ్ళని ఆ దేశంలోకి పంపించాం అనుకోండి, ఎంతకాలం తిండి పెడతారండి? వాళ్ళ పెడతారు, వీళ్ళు చాకరీ చేసి పెట్టిన బానిసగా పనిచేసినంతకాలం పెడతారు మహా అయితే. లేకపోతే లైంగికంగా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు, అంతే కదా. అంతే. మతపరంగా వీళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ హింస తప్ప ఏమి లేదుగా. పాకిస్తానే తీసుకుందామండి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, 4 రోజులు ఫుడ్ పెడతారేమో, 5వ రోజు పంపించేస్తారుగా. వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు. ఇంకా అదే చెప్తున్నా, ఏ దేశమైనా ఏ దేశాన్ని ఆ దేశం వాళ్ళు గౌరవించుకోవాలి, అంతే కదా. ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా నో డౌట్ ఆ విషయంలో మన దేశం తప్పులు ఎన్నన్నా ఉండొచ్చు. మనకున్నటువంటి ఒక విశేషం ఏంటంటే ఈ భరత భూమి కోసం, మాతృభూమి కోసం తృణప్రాయంగా ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు చరిత్రలో, ఇప్పటికే ఉన్నారు ఇచ్చేవాళ్ళు. కానీ ఇదే దేశంలో లక్షలాదిగా దేశద్రోహులు కూడా ఉన్నారు. 2 వర్గాలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. వేరే దేశాల్లో అంత ఎక్స్ట్రీమ్ ఉండకపోవచ్చు. అంటే మాతృభూమి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, దేశద్రోహాన్ని పాల్పడేవాళ్ళు, 2 న్యూట్రల్గా ఉంటాయేమో బహుశా. అసలు ఇతనే మేజర్ శత్రువు కదండి, ఇంటర్నల్గా బతికేవాడే మేజర్ శత్రువుగా. అదే కదా, ఏరిపారేయాల్సిన వ్యక్తులు వీళ్ళే కదా. అవును. నిన్న మేము ఒక వీడియో షూట్ చేస్తున్నాం, దాంట్లో ఒక పాస్టర్, చాలా వీడియోల్లో మేము చూపించాం. నిన్న కూడా ఒక పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు నేను ఎక్స్ హిందూ అని పేరు చెప్పుకుని, అంటే పూర్వం నేను హరికథలు చెప్పుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని, నేను మతం మార్చాను, అదే మతం నన్ను ఒక పాస్టర్ గారు వచ్చి యేసు గురించి చెప్పి మతం మార్చాడని చెప్తూ చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. రాముడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎంత బహిరంగ సభ పెట్టి కోట్ల మంది హిందువులు, మెజారిటీ హిందువులు నమ్మేటటువంటి విశ్వాసాలని, దేవుళ్ళని ఎంత దారుణంగా దూషిస్తూ కూడా మాకు ఈ దేశంలో రక్షణ లేదు, మాకు రైట్స్ లేవు అని మాట్లాడుతున్నారు. నిజంగా రక్షణ లేకపోతే వాడు అలా మాట్లాడి
మన జల్సా సినిమాలో అడుగుతాడు కదా, నేను మరీ అంత కఠినాత్ముడిని కర్కశుడిని అయితే నువ్వు ఈ ప్రశ్న అడుగుతావా, అడిగి ధైర్యంగా ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు కదా. అవును. నిజంగా హిందువులు అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు ఇంత బహిరంగ సభలు పెట్టి దేవుళ్ళని తిట్టగలరా, తిట్టి బ్రతకగలరా? కానీ ఇప్పటికీ వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేస్తామంటారు. మనం ఎప్పుడు మన పూజారులు, మన ప్రవచనకర్తలు, మన పండితులు ఎవరు వాళ్ళు వేసింది తిట్టరు. ఇంకా చెప్పాలంటే గరిగిపాటి గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు కొంచెం అదేమంటారు అతి మంచితనంగా చూపించుకోవాలని వాళ్ళకు తాపత్రయం ఉంటుందేమో. యేసు లాంటి మహానుభావుడు కూడా ఇది చెప్పాడని చెప్పి మంచి మంచి వాక్యాలకి చెప్తారు, ఆయన గురించి మంచిగా చెప్తారు. అవసరం లేదంతా, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మీరు దాన్ని వాడుకుని మళ్ళీ ఇంకో 10 మందిని మత మార్పులు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళేమో ఇలా ఉన్నారు, వాళ్ళు మైనారిటీ అని చెప్పుకుంటూ మాకు ఈ దేశం రక్షణ లేదని చెప్పుకుంటూ బహిరంగంగా మన దేవుళ్ళని తిడుతున్నారు. అంటే ముందు ముందు వాళ్ళు ఎలా తయారవుతారంటే మాకు మైనారిటీ సంక్షేమం కింద, మైనారిటీకి ఉన్న రైట్స్ కింద 4 దేవాలయాలను పడగొట్టే రైట్స్ లేవా, 4 హిందువులను చంపే హక్కులు లేవా మాకు ఈ దేశంలో, మరీ మైనారిటీ హక్కులు లేకుండా పోయి అంటారు. రేపు ఒక్కొక్క మైనారిటీకి నెలకు ఒక దేవాలయాన్ని పడగొట్టే హక్కు ఉండాలి, ఒక్కొక్క క్రైస్తవుడికి లేకపోతే ఒక మైనారిటీ మతస్థుడికి 4 హిందువులను చంపే హక్కు ఉండాలని డిమాండ్స్ చేస్తారు వాళ్ళు. లేకపోతే మా హక్కులు లేవు, మాకు రక్షణ లేదని చెప్తారు. అలాంటి పరిస్థితి వచ్చేది. అందుకని నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే, వీలైన తొందరగా దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించేసేయండి. భారతదేశాన్ని హిందూ విశ్వాసాలను ఎవడన్నా ఇలా బహిరంగంగా కానీ ఎవడైనా కానీ వ్యక్తిగతంగా కానీ దూషిస్తే ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లుగా వాళ్ళ ప్రవక్తను తిడితే ఏం చేస్తారు, నిర్దాక్షిణ్యంగా ఉరితీస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి అది. పాకిస్తాన్లో ఎవడైనా మొహమ్మద్ ప్రవక్తను తిట్టి బ్రతకగలడా? ఇస్లామిక్ అసలు షరియా చట్టాలు కదా అక్కడ. ఓకే ఓకే ఓకే. అల్లాని తిట్టి బ్రతకగలరా అక్కడ పాకిస్తాన్లో? సో ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు కూడా సేమ్ అంతే, అదే వర్తిస్తుంది అంతే. క్రిస్టియన్ దేశాల్లో కొన్ని దేశాలు అలా లేదు. కొన్ని అంటే వీళ్ళది ఇక్కడ కొంచెం స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఎక్కువ. ఓన్లీ ఇస్లాం దాంట్లోనే ఉంటాయి. ఇస్లామిక్ దేశాల్లోనే ఎక్కువ మతపరంగా ఉన్నాయి కనుక. అంటే హిందూ విశ్వాసాల మీద ఎక్కువ దాడి జరుగుతుంది కాబట్టి ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లుగానే దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించి, ఎందుకంటే ఆల్రెడీ మతం పేరుతో విడిపోయాం. అది ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోయింది, హిందూ దేశంగా ఇది విడిపోయింది. కాబట్టి ఉన్న హిందువులన్నా సంరక్షించుకోవాలి అంటే, హిందూ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటే ఈ దరిద్రపు కొట్టి మధ్యలో సెక్యులర్ని యాడ్ చేసి అది తీసేసి హిందూ దేశంగా ప్రకటించాలి. ఎవడైనా హిందూ దేవుళ్ళని దూషిస్తే వాడిని నిర్దాక్షిణ్యంగా ఉరిదీసి చట్టాలు తేవాలి. తప్పులేదు, ఓ 10 మంది శిక్షింపబడితే 1,00,000 మందిలో భయం వస్తుంది, 1,00,000 మంది సెట్ అవుతారు. ఇప్పుడు మారలేదంటారా సెక్యులర్ భావజాలం? ఏది ఇంత జరిగిన తర్వాత ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. హిందువుల్లో మార్పు వస్తుంది క్రమంగా, అంటే ఇంకా రావాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. కానీ ఇంకా వీలైనంత వేగంగా ఈ సెక్యులర్ భావజాలు ఇవన్నీ పక్కన పెట్టేసి చరిత్రలో జరిగినటువంటి నష్టాన్ని, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను అంచనా వేసుకుని ప్రస్తుతం మనం ఎలా వ్యవహరించాలి అనేది అర్థం చేసుకోవాలి హిందువులు. ఎలాంటి తలతెక్క నాయాలు ఉన్నారంటే దేశంలో, మొన్న ఆయన పేరు ఏంది, హర్షకుమార్ కొడుకు ఒకడు మాట్లాడుతున్నాడు, ఇది మతం పేరుతో జరిగిన దాడి కాదు. ఆయన ఒక పెద్ద మేధావి. మతం పేరుతో జరిగిన దాడి అని ఎలా చెప్తారు? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు లేరా? వాళ్ళు మతం పేరుతో చంపాలంటే భారత్కే రావాలా? పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారుగా, అక్కడే హిందువులు చంపొచ్చుగా, ఇక్కడికి వచ్చి హిందువులను చంపుతారా అంటున్నాడు. అంటే సేమ్ ప్యాటర్న్. అంటే వీళ్ళందరూ కూడా కావాలని చెప్పుకుంటున్నారు, మమ్మల్ని మతం అడిగి చంపారు అని చెప్పి ఆడవాళ్ళను పిల్లలు ఏడుస్తూ చెప్పుకుంటున్నారు, కావాలని క్రియేట్ చేసుకుంటున్నారు. అంత బాధలో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వచ్చి. వీడు ఇక్కడ తీరిగ్గా పందిలాగా తిని వీడు విశ్లేషణ చేస్తున్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న హిందువులను చంపారా? నాకు బూతులు తిట్టాలని మీ ఛానల్ కాబట్టి ఆగిపోతున్నాను నేను. మా ఛానల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ పాకిస్తాన్లో ఎంత పర్సంటేజీ దేశ విభజన సమయంలో అక్కడ హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం ఉన్నారు? 15-20% ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 2% మిగిలారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు పారిపోయేస్తున్నారు. మేము ఢిల్లీలో ఒక క్యాంప్కి వెళ్ళాం. అక్కడ పాకిస్తాన్ నుంచి భారత్కి శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులు వాళ్ళు, ఇలా 100 మంది, వేలాది మంది వాళ్ళు పాకిస్తాన్ వీసా ఖర్చుల కోసం 1-2 సంవత్సరాలు, బహుశా 2-3 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదో వ్యవసాయం చేస్తానో కూలీ పని చేసుకుంటానో మొత్తం ఒక 25,000-30,000 సంపాదించుకొని పాకిస్తాన్ వీసా ఖర్చులకు పే చేసి భారత్కి రావడానికి అవి పే చేసి వస్తున్నారు. అంటే 2-3 సంవత్సరాల శ్రమ అంతా అక్కడ ఖర్చు పెట్టేసి భారత్కి వచ్చేస్తున్నారు, కట్టుబట్టలతో వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి శరణార్థులుగా ఒక అతను టేక్ కేర్ చేసి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెల్లగా ఇక్కడ ఆధార్ కార్డులు అవి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకి సిఏ కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అవే కదా. మన ఇరుగు పొరుగు దేశాల్లో మత హింసకి గురైనటువంటి మైనారిటీలకి రక్షణ కల్పించే చట్టం అది.
రైట్. అందులో విడ్డూరం ఏంటంటే క్రైస్తవులు కూడా రక్షణ కల్పించే చట్టం అది. ఒకవేళ పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ఎవరైనా మతహింసకి గురయ్యి భారత్కి శరణార్థులుగా వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, దీన్ని క్రైస్తవులు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ మోడీ తీసుకొచ్చిన చట్టం కదా, బీజేపీ మోడీ తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా మనం అట్లా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. క్రైస్తవులు రక్షణ కల్పించే చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకించారు, నిరసన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మోడీని సవాల్ చేశారు, భారత్ని సవాల్ చేశారు. పాకిస్తాన్లో హిందువులను చంపి మోడీని, భారత్ని మన ప్రధానమంత్రిని సవాల్ చేయలేరు కదా, కామన్ సెన్స్ అది. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీ దేశం వచ్చి మీ దేశంలో ఉన్న హిందువులను చంపేసి మీకు సవాల్ చేస్తే మమ్మల్ని ఏం చేయలేరని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? వీడిని బార్డర్లో వదిలితే తెలిసిద్ది. వీడు అక్కడ ఉంటే వీడిని కూడా మతం అడిగి చంపేవాళ్ళు. కల్మా చదవమనేవాళ్ళు, కింద కట్ చేసుకునేది ఓడదీసి చూసేవాళ్ళు. నేను క్రిస్టియన్ని, మీకు సపోర్ట్ చేస్తానన్నా కాల్చిపారు దొబ్బేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వ్యధవల్ని అసలు ఈ దేశం ఎందుకు భరిస్తుంది? ఎక్కడో రాజస్థాన్లో ఒక సింగర్ని ఎవరిని అరెస్ట్ చేశారు ఇలాగే ఈ విషయంలో మాట్లాడినందుకు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ దేశద్రోహం చట్టం కింద ఇమీడియట్గా అయితే దేశ బహిష్కరణ చేసేయండి, లేదా ఒక 5-10 సంవత్సరాలు లేదా అండమాన్ జైల్లో అలాంటి జైల్లో పడేసిస్తానో వీళ్ళకి కాస్త బుద్ధి వస్తుందా, సిగ్గు వస్తుందా? ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సిందే. ఎందుకు ఇంతకాలం ఈ దేశద్రోహాన్ని మనం భరించాల్సిన అవసరం ఏముంది? దీనికి ప్రధానంగా కావాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ గారు కానీ దేశ భద్రత దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు చేసినప్పుడు దానికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత దేశభక్తులందరిది, లేదా ఈ దేశం సురక్షితంగా ఉండాలని భావించే ప్రతి ఒక్కరిది. సహజంగా మా భావన ఏంటంటే హిందువులకి ఆ ప్రేమ ఉంటుంది. ఇది నా దేశం సురక్షితంగా ఉండాలి అని ఓన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం హిందువులే కనపడుతున్నారు. మేము తగలబెట్టేస్తాం, ఏదైనా పర్లేదు, అవసరమైతే పాకిస్తాన్కి అమ్మేస్తాం, అవసరమైతే బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తాం అనేవాళ్ళు కనపడుతున్నారు అక్కడక్కడ. కాబట్టి ఈ దేశం ఇలాంటి వాళ్ళ బారి నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలని భావన ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కఠినమైన సందర్భాల్లో మన జాతీయవాద దృష్టితో పనిచేసే రాజకీయ నాయకులకి అండగా నిలవాలి, రాజకీయ ఐక్యత రావాలి ప్రధానంగా. కొన్ని వీడియోలు మీరు గమనించినట్టయితే అండి, అంటే ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి మే 1 వరకు ఇచ్చారు కదా అవకాశం. వాళ్ళు కొంతమంది నేను ఈ దేశంలో పుట్టాను, అక్కడ అతను పెళ్లి చేసుకున్నాను, పౌరసత్వం నాకు ఇప్పటి వరకు కూడా రాలేదు, కానీ నా పిల్లలకు వచ్చింది, బట్ ఆవిడకి లేదు పాకిస్తాన్ పౌరసత్వం, అది నా పుట్టినిల్లే, అది మెట్టినిల్లే అంటూ ఆవిడ స్టేట్మెంట్ కావచ్చు. లేదా కొంతమంది వైద్యం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనిపించారు మనకి. అక్కడ కనీస వైద్య సౌకర్యాలు కూడా కరెక్ట్గా లేవా అక్కడ? మరి ఆ కంట్రీ ఎందుకంటే ఆ విధంగా పెంచి పోషించుకోవడం తప్ప ఏమన్నా అభివృద్ధి పరంగా వెళ్తే అది బాగుంటుంది కానీ కంట్రీకి. ఇప్పుడు వాళ్ళు విద్య, వైద్యం ఇలాంటి వదిలేశారు గాలి, మౌలిక సదుపాయాలు, డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ఈ తీవ్రవాదం ఇంత పెరగదు కదా. కరెక్ట్. ఒక పిల్లోడికి చదువు నేర్పించే స్థానంలో వాడికి గన్నిచ్చి ఎలా పేల్చాలో నేర్పిస్తున్నారు వాళ్ళు. అందుకే కదా ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా అయిపోయారు. 18 years బాబు కూడా తప్పిపోయింది అప్పుడే, ఎగ్జామ్కి వెళ్ళాడు, ఇంకా ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. ఇప్పుడు వాడు చదువుకుని ఉంటే ప్రాపర్గా ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగి ఉంటే వాడు కూడా ఒక డాక్టర్, ఇంజనీర్ అయ్యి ఉండేవాడు. ఇప్పుడు వాడు గన్న పట్టుకుని టెర్రరిస్ట్ మనుషులను చంపుతున్నాడు. దేశ విభజన జరిగిన టైంలో పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ మీద కాకుండా పిల్లలకి గన్నులు ఇచ్చి టెర్రరిస్ట్ క్యాంపులు ఏర్పాటు చేసి భారత్ని ఎలా దెబ్బకొడదాం, కాశ్మీర్ని ఎలా దెబ్బకొడదాం, ఈ దుర్మార్గమైన ఆలోచనలతో వాళ్ళే సర్వనాశనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తిండికి కూడా అడుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఎలాగా చైనాకి భారత్ మీద ఆధిపత్యం కావాలి కాబట్టి పాకిస్తాన్తో కాస్త స్నేహం చేసుకుని వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ సముద్ర భూభాగాల్లో లేకపోతే ఆకాశ ప్రాంతంలో పట్టు కోసం చైనా వాళ్ళకి అప్పులు ఇస్తుంది, వాళ్ళకి పెట్టుబడులు పెడుతుంది. అంటే రేపొద్దున భారత్ ఏదైనా యుద్ధం వస్తే పాకిస్తాన్ సపోర్ట్, కానీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా పూర్తిగా వాళ్ళు ఇంకా అవసరమైతే తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి. ఒక అమ్మాయి అక్కడ స్టేట్మెంట్, తను ఇక్కడ ఉన్నవాళ్ళు మొత్తం లేడీసు చాలా వరకు కూడా అక్కడికి వెళ్ళిపోయి హిందువులను పెళ్లి చేసుకోండి, ట్రాప్ చేసో ఏదో ఒకటి చేసో, సో మొత్తానికి మనకి పౌరసత్వం వస్తుంది.
అప్పుడు ఆడుకుందాం ఇండియాతో అనే స్టేట్మెంట్, పిచ్ స్టేట్మెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య. పాకిస్తాన్ ఆ, అమ్మాయి అంటే పీక్ స్టేజ్, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని అర్థం. వాళ్ళకి ఆల్రెడీ ఆ వ్యూహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఓపెన్గా వచ్చి మాట్లాడుతుంది, ఇప్పుడు ఏదో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారని కాదు. ఇలా పెళ్ళిళ్ళ పేరుతో ఇప్పుడు లవ్ జిహాద్ అదే కదా, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని లవ్ పెళ్లి జిహాద్ వచ్చేసి మగవాళ్ళది. ఆడవాళ్ళతో కూడా ట్రాప్ చేయడం ఉంది. ఓకే. అటు ఇటు రెండూ ఉన్నాయి. ఓకే ఓకే. అది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు లవ్ జిహాద్ దగ్గర నుంచి ల్యాండ్ జిహాద్ అని రకరకాలుగా ఎన్నో రకాలుగా ఆక్యుపై చేసుకోవాలి దేశాన్ని అని మతోన్మాదంతో పనిచేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ బలూచిస్తాను దీనికి వ్యతిరేకం అనుకోవచ్చుగా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే భావజాలం ఉందో దానికి వ్యతిరేకిస్తున్నారుగా. వాళ్ళకి అంతర్గత పోరది, వాళ్ళకి సెపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే, ఆల్రెడీ ఉన్న మిలిటరీ ఫోర్స్తోనే బలూచిస్తాన్లో వస్తున్న తిరుగుబాటుని ఆపలేకపోతుంది. ఇప్పుడు భారత్తో యుద్ధం అని చెప్పి ఉన్న ఫోర్స్ అంతా ఇటు భారత్ సరిహద్దులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు ఈ టైంలో పూర్తిగా స్వతంత్రంగా ప్రకటించేసుకున్న ఆశ్చర్యం లేదు, పూర్తిగా సెపరేట్ అయిపోయిన ఆశ్చర్యం లేదు. అంటే ఉన్న ఫోర్స్ అంతా కూడా ఇటు భారత్ వైపు తీసుకొస్తున్నారు కదా వాళ్ళు. ఓకే ఓకే. అంటే ఒకవేళ మోదీ స్ట్రాటజీ అది కూడా అయ్యి ఉండొచ్చు. అంటే యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అనేవి ఇప్పుడు కనపడుతున్నా కొంతకాలం అలా ప్రొలాంగ్ చేస్తే వీళ్ళు ఆ భయంతో ఉన్న మిలిటరీ అంతా ఇక్కడికి వచ్చి కాపలా కూర్చుంటే అక్కడ ఏదో ఆవలు పోయే కంతగాడు కాపలా కాస్తే గుమ్మడికాయలు పోయాయి అని చెప్పి ఒక సామెతలాగా అక్కడ మొత్తం ఇంటర్నల్గా 2 ముక్కలు అయిపోవచ్చు. అదొక స్ట్రాటజీ. అంటే రక్తపాతం లేకుండా యుద్ధం గెలిచే స్ట్రాటజీలు ఆలోచిస్తారు కదా ఖలిస్తాన్, పంజాబ్. సో వాళ్ళు అసలు ఈ ఇక్కడ యుద్ధం జరగడానికి వీళ్ళు ఏదో స్టేట్మెంట్ ఒకటి బయటకు వస్తున్నాయి. ఇదొక రకమైన తీవ్రవాదం, వాళ్ళొక తీవ్రవాదం. నిజానికి ఒకప్పుడు వాళ్ళు చాలా గొప్ప దేశభక్తులు అండి సిక్కులు. వాళ్ళని ఎట్లా తయారు చేశారంటే, ఇప్పుడు మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, అక్కడ భీకరమైన మత మార్పిళ్ళు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు. అక్కడ ఇప్పుడు ఈయన పేరు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ గెలిచే అధికారంలో ఉంది అంటే కేజ్రీవాల్ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంటే అది అక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి. రీసెంట్గా అక్కడ భజేందర్ సింగ్ అని ఒక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. ఒక మైనర్ బాలిక మీద అబ్యూజింగ్, లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ శిక్ష పడింది. అతను అక్కడ ఒక ప్రవక్త పేరుతో పాపులర్ బాగా. అంటే అతను మహిమలు ఉన్నాయి, దేవుడితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి అన్న రేంజ్లో ఉంటాడు అక్కడ. అతను కొన్ని ఇమేజ్ అది. లక్షల మందిని మత మార్పిడి చేశాడు. ఒకప్పుడు సిక్కుల్లో అసలు మత మార్పిడి లేవు, వాళ్ళలోనే మార్పు తీసుకొచ్చారు, వాళ్ళనే కన్వర్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగే రాష్ట్రాల్లో పంజాబ్ మొదటి వరుసలో ఉంది. ఓకే. పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఇటు కేరళ కానీ, అటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మొన్న ఒక క్రిస్టియన్ బహిరంగ సభ పెట్టారు. అన్ని బార్డర్స్లోనే ఉన్నాయండి ఇవన్నీ, ఈ మీరు చెప్పిన ప్రాంతాలన్నీ. నాగాలాండ్. ఓకే. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనేది క్రైస్తవ రాజ్యం, క్రైస్తవ ప్రాంతం అని చెప్పి ఒక బహిరంగ సభలో ఒక పాస్టర్ కూడా మాట్లాడుతున్నారు, క్రైస్తవ బోధకుడు. జనాలందరూ దానికి సపోర్ట్ చేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు అసలు ఇప్పుడు భారత్లో అంతర్భాగంగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఓకే ఓకే. ఎప్పుడు ఏ క్షణం మొక్కలయిద్దా. ఇటు పక్క చూస్తే తమిళనాడు చూస్తే ద్రవిడవాదం పేరుతో మన ఈయన స్టాలిన్ గారు, వీళ్ళ కొడుకు సుపుత్రుడు రెచ్చగొడతా ఉంటారు, ఉదయనిధి స్టాలిన్ గారు. వీళ్ళు ఓపెన్గా చెప్తున్నారు సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలని చెప్పి. వీళ్ళు ఇక్కడ ద్రవిడవాదం పేరుతో, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం పేరుతో అవసరమైతే దీన్ని ఒక సెపరేట్ కంట్రీగా మారుస్తామని, అంటే డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా కొన్ని అలాంటి కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ మనసులో ఆలోచనలు ఉన్నాయి, ఏదో ఒక టైంలో దాన్ని అనౌన్స్ చేస్తారు. అంటే ఈ దేశం ఎన్ని ముక్కలుగా చేయడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమైక్యంగా ఉంచాలి, ఇలా ముక్కలయ్యే ప్రమాదం ఉంది అని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య తక్కువ, మళ్ళీ అర్థం చేసుకునే వాళ్ళు అనైక్యత, రకరకాల కుమ్ములాట్లు. మరి ఏ శక్తి దేశాన్ని కాపాడుతుందో అదృశ్య శక్తి అనేది ఇంకా నాకు అదొక ఆశ్చర్యం. కానీ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, హిందూ రాజ్యంగా ప్రకటించాలన్నారు. హిందుస్థానేగా ఇది, మళ్ళీ రాజ్యంగా ప్రకటించాలనేది ఉంది. ఇప్పుడు సెక్యులర్ అనే పదం యాడ్ చేశారు రాజ్యాంగంలో 1974లో. ఓకే. అది యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ఇది సెక్యులర్ దేశంలో మేము హిందుత్వాన్ని దూషిస్తాం, విమర్శిస్తాం, మాకు హక్కులు లేవా, వాక్ స్వాతంత్రం ఉంది, అవి ఉండకూడదు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు
మన సంస్కృతికి మన జాతికి మూల పురుషులు. వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేసే రైట్స్ ఎవరికి లేవు ఈ దేశంలో. ఈ దేశంలో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఉంది, లేదా ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి ఒక సంస్కృతి ట్రెడిషన్స్ ఇక్కడ ఉన్నాయి అంటే రామాయణ మహాభారతాలకే మనకు ఆధారం. ఆ రామాయణ మహాభారతాల్లో కథానాయకులు లేకపోతే మనకి మూల పురుషులు, మనకు అస్తిత్వానికి వాళ్ళ ఆధారం. వాళ్ళను కూడా మేము తిట్టే రైట్స్ మాకు లేవా అని మాట్లాడడం ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ హిందూ దేశంగా ప్రకటిస్తే హిందూ సంస్కృతిని ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ పేరుతో తలాతోక లేకుండా మాట్లాడితే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం ఇవన్నీ పక్కన పెట్టేయండి, నియంతృత్వం కావాలి ఇక్కడ. జాతీయవాది దేశభక్తుడైనటువంటి ఒక నియంత మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలరు. అంటే ప్రజాస్వామ్యం బతకదుగా అప్పుడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం 60-70 సంవత్సరాల నుంచి ఉంది కదండి. మీరు అవినీతిని అరికట్టగలిగారా? ఓకే. ఇంకా ప్రజాస్వామ్యంలో అవినీతి ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే ఎగ్జాంపుల్ మనం ఒక స్టేట్ తీసుకోండి. ఓ 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 200 మంది ఎమ్మెల్యేలు, అందులో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఈ సీఎం ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఎమ్మెల్యేల మీద ఆధారపడుతున్నాడు. అంటే 100 మంది ఎమ్మెల్యేలకి అతనికి వాళ్ళకు అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు అతను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఎమ్మెల్యే ఎలా గెలుస్తున్నాడు? మళ్ళీ కొంతమంది అనుచరులను పెట్టుకుని, మంది మార్బలం పెట్టుకుని, లేకపోతే వాళ్ళకి తాగబోపించో రకరకాలుగా వాళ్ళకి కావాల్సినవి ఇతను చేసుకుని ఇతను గెలుస్తున్నాడు. ఇతను సీఎం దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను గెలిచి నీకు మద్దతు ఇచ్చాను కదా, నేను గెలవడం ఉత్తినే గెలవలేదు, నేను ఇంత ఖర్చు పెడితే గెలిచాను, ఇంతమందిని మేపితే గెలిచారు, వీళ్ళందరూ నా సపోర్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళ గొంతెమ్మ కోరికలు నేను తీర్చాలి, వాడికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలి, వీడికి ఒక అవినీతి ఇవ్వాలి, కాబట్టి నాకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వమంటాడు. ఈయన కుర్చీలో కూర్చోడానికి ఎమ్మెల్యే మీద ఆధారపడాలి, ఎమ్మెల్యే సీటు గెలవడానికి వీళ్ళ మీద తాగుబోతుల మీద ఆధారపడాలి. ఓకే. అంటే ఈ సిస్టమ్ అలా నిర్మాణం అయింది. అసలు ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడికి రామాయణంలోకి వెళ్తే ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం లేదు కదా. ఆయన రాజు, నిష్పాక్షికంగా ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయన నిర్ణయించి ధర్మపక్షంలో నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఒక ఎమ్మెల్యే 100 మంది ఎమ్మెల్యే సపోర్ట్ కావాలి అంటే రాముడు క్యారెక్టర్ అది కాదు, కానీ ఆ ప్లేస్లో ఎవరున్నా ఇప్పుడు నేను అధికారంలో ఉండాలంటే వీళ్ళని బుజ్జగించాలి, వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చాలి, ఇవన్నీ వచ్చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ వీక్నెస్ ఉంది. ఓకే ఓకే. అదే దేశభక్తుడైన ఒక నియంతకు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దేశం అప్పగించేసి నిశ్చింతగా పక్కన ఏదైతే కొంతకాలం కఠినంగా అనిపించినా, కాకపోతే అసలు దేశభక్తులను ఎలా నిర్ధారించాలి దానికి ఒక ప్రక్రియ ఉండాలి. ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ మధ్య చర్చ పెడతారు, ఎవరి సామర్థ్యం ఉంటే నిర్ణయించుకోవడానికి. అలాగే ఒక పార్టీ తరపున దేశ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారిలో ఇతనుకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతనుకున్న నాలెడ్జ్ ఏంటి, ఇతనుకున్న కమిట్మెంట్స్ ఏంటి, ఇతనుకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఓపెన్గా చర్చ జరగాలి. అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తికి దేశాన్ని అప్పగించాలి. ఈ ప్రజాస్వామ్యం ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీ మీద డిపెండ్ అవ్వటం, ఈ పాలిటిక్స్ వాళ్ళని బుజ్జగించడం, వీడిని మెప్పించడం, ఇవన్నీ వేస్ట్ అండి. ఇట్లా అయితే అవ్వదు అసలు. అదేలేండి నా ఉద్దేశం, నా అభిప్రాయం ఇది. ఓకే ఓకే. ఇప్పుడు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం వాళ్ళకి మాత్రం, నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకు ఉంటుంది కదా. సో సెక్యులర్ అనేది తీసేయాలి ఖచ్చితంగా, లేకపోతే దేశాన్ని కాపాడుకోలేదు. ఇంకా కోట్లాది మందిని మన వాళ్ళని కోల్పోవడానికి, బలిపెట్టడానికి మనం సిద్ధమైతే కనుక ఇంకా ఈ కప్పిపుచ్చుకునే మాటలు చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చాలి. ఓపెన్గా మాట్లాడకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఇప్పుడు మనకి హైదరాబాద్ పాత బస్తీలో తీసుకుంటేనే వలసల్లో అత్యధికంగా ఇక్కడే కనిపిస్తున్నట్టున్నారండి. అంటే అధికారికంగా వాళ్ళు చెప్పిన సంఖ్య 200 మంది వీసాల మీద వచ్చారని చెప్పి, అన్అఫీషియల్గా అది వేలల్లో ఉంటుంది. రోహింగ్యా ముస్లిమ్స్ అయితే 70,000 మంది దాకా హైదరాబాద్లో ఉన్నారని ఒక అంచనా. వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత మరి వాళ్ళు బ్రతకాలంటే ఏం చేస్తారు? లోకల్గా ఏదో చిన్న చిన్న బడ్డీ కొట్లు, వ్యాపారాలు ఏదో చేసుకుంటూ ఉంటారు. ఎప్పటి నుంచి ఉన్నారండి వాళ్ళు? బహుశా ఒక 5-10 సంవత్సరాల కాలంలో వచ్చిన వాళ్ళే. ఓకే ఓకే. ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వచ్చారు. ఓకే ఓకే. అసలు నిజంగా ఏరి వేతలు మొదలు పెడితే ఎంతమంది, ఎన్ని పుట్టలో పాములు బయటకు వస్తాయంటే, మళ్ళీ దాన్ని రాజకీయం చేసి మళ్ళీ ఒక వర్గం మీద ఏదో కక్ష సాధింపులు లేకపోతే ఏదో క్రియేట్ చేసే అవకాశం ఉంది రాజకీయ నాయకులు. వర్గం అని కాదు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భారతీయులు వాళ్ళ వరకు ఓకే,
బయట నుంచి వచ్చిన వలసలు అంతమంది ఉండటం అనేది ప్రమాదం. ప్రమాదమే ఏ కదా. దేశానికైనా ప్రమాదం అది. ఆ, ఇప్పుడు ట్రంప్ ఎందుకు అంత నిరంకుశంగా పంపించేస్తున్నాడు? రైట్ వాళ్ళ దేశ సార్వభౌమాధికారికి ప్రమాదం అది, అతను ఊహించుడు. ఓకే ఓకే. అది ఏదేమైనా సరే కొంతమంది బాధపడినా కొంతమంది తిట్టుకున్నా పంపించేయాల్సిందని చూస్తున్నాడు. అలాగే ఇప్పుడు లండన్ ప్రమాదకర పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? ఫ్రాన్స్ పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది. అంటే అక్రమంగా వస్తున్నటువంటి వలసల్ని అడ్డుకట్ట వేయకపోతే ఏ దేశం అయినా సరే ప్రమాదంలో పడిపోతుంది. ఇంకా భారత్ అనేది ఒక ధర్మసత్రంలాగా అయిపోయింది చుట్టుపక్కల దేశాలు. ఇప్పుడు విడిపోయారు, మాకు ఈ దేశం వద్దని వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ అక్రమంగా రావడం ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దేశం విడిపోయినాయి కదా, మతం పేరుతో మేము సెపరేట్గా ఉంటామన్నారు. పోనీ మీరు మత విభజన, దేశ విభజన జరిగినప్పుడు నేను ఇక్కడే ఉండిపోతాను, భారత్లోనే ఉండిపోతానంటే అదొక రకం. అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముస్లిమ్స్గా, వాళ్ళకి భారత పౌరులుగా అన్ని హక్కులు ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ స్థిర నివాసంతో ఉన్నారు. కానీ మాకు ఈ దేశం వద్దని వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి మళ్ళీ ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని వస్తున్నారా, లేకపోతే అక్కడ జరక్కు వస్తున్నారా, ఈ దేశంలో తేరగా అన్నీ దొరుకుతున్నాయని వస్తున్నారా? అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? ఇక్కడ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉంటున్నాయని వస్తున్నారా? చాలా రకాల కుట్రలు ఉంటాయి ఇందులో. ఓకే. ఈ జిహాదీ శక్తులు కూడా అక్రమంగా వలసలు పంపించి అక్కడ అరాచకాలు సృష్టించి అల్లకల్లోలం చేసి దేశాన్ని తగలబెట్టి డెవలప్మెంట్ లేకుండా చేసి, ఇప్పుడు డెవలప్మెంట్ ఉంటే అక్కడ కూడా వీళ్ళ ఈ జిహాదీ శక్తుల ఆటలు సాగవు. ఇప్పుడు కాశ్మీర్లో కూడా అదే కదా, డెవలప్మెంట్ జరగకుండా పర్యాటకాన్ని దెబ్బ కొట్టాలి, హిందువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాలి, భారత ప్రభుత్వాన్ని సవాల్ చేయాలి. అలాగే ప్రతి ప్రాంతంలో వీళ్ళ కొన్ని వ్యూహాలు ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలండి, లేకపోతే మన పిల్లల్ని బలి పెట్టడానికి సిద్ధం అవ్వాలి. ఇక వాళ్ళని ఏదో బుజ్జగించడానికి కనుక మీరు ప్రయత్నిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఈ దేశంలో పుట్టి పెరిగిన బిడ్డల్ని వాళ్ళకి బలి పెట్టడానికి మీరు సిద్ధం అవుతున్నట్లే. కానీ ఇప్పుడు అనఫిషియల్ కదా, వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఎట్లా? అంటే చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఫేక్ ఆధార్ కార్డులు కూడా మనం ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాయి. అంటే దీని మీద కొన్ని టీమ్స్, కొన్ని ఫోర్సెస్ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేయాలి. మెయిన్గా పశ్చిమ బెంగాల్ని కేంద్రపాలిత ప్రాంతం చేసేయాలి. అక్కడ పశ్చిమ సరిహద్దు ప్రాంతం. ఓకే ఓకే. అక్కడి నుంచి ఒక ఎంట్రీ అయిపోతుంది, అక్కడ ఎంట్రన్స్ ద్వారా అక్కడి నుంచే ఉంది. రైట్ రైట్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం కావటం వల్ల ఈ అక్రమంగా వచ్చే వాళ్ళందరినీ అలౌ చేయడం వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. కాబట్టి సరిహద్దు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి, డ్యూటీ చేయాలి అక్కడ. లేకపోతే వీళ్ళకి అధికారం లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చేస్తుంది మమతా బెనర్జీ. అది ఒరిజినల్లో కాదు, ఎవడు ఎంక్వైరీ చేస్తారు, తర్వాత ఎప్పటికి ఎంక్వైరీ చేస్తారు, ఎప్పటికి తేలుతుంది. ఈలోపు మళ్ళీ వాళ్ళు ఇంకొక అది చూపించి ఇంకొక కార్డు ఏదో తెచ్చుకుంటారు, ఓటర్ ఐడి తెచ్చుకుంటారు, అది చూపించి ఇంకేదో ఇంటికి సంబంధించి డాక్యుమెంట్ ఏదో తయారు చేసుకుంటారు. ఒక 3-4 డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా భారత పౌరులు అన్నట్లుగానే వచ్చేస్తుంది కదా. కరెక్ట్. కాబట్టి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సపోర్ట్ లేకపోతే ఇన్ని అక్రమ వలసలు దేశంలో జరిగే కాదు అసలు. రాష్ట్రపతి పాలన పెడతారా, కేంద్ర ప్రభుత్వంలో కథలో తీసుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ పశ్చిమ బెంగాల్లో కనుక ఇది అక్రమ వలసలు ఆపకపోతే ఇంక కంటిన్యూ అవుతానే ఉంటాయి. దాని యొక్క ప్రమాదాలు, దుష్పరిణామాలు అనేవి ఒక 2-3 సంవత్సరాలు బయటపడతాయి, ఎక్కువ కాలం కూడా. మన పాత బస్తీ విషయానికి వస్తే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, అటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే సేమ్. అక్కడి నుంచి దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా దేశంలో అన్ని ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్తున్నారు. మూలం అక్కడ కొంతమంది నేపాల్ వెళ్ళి నేపాల్ నుంచి సరిహద్దుల్లోకి వస్తున్నారని కొన్ని చూస్తున్నాం. ఓకే ఓకే. కానీ మేజర్గా మీకు 100 మంది దేశంలోకి ఎంటర్ అయితే ఒక 70-80 మంది పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వైపున సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది, పాకిస్తాన్ సరిహద్దులో. రైట్. ఇక్కడ పశ్చిమ బెంగాల్ సైడే ఇప్పుడు ఆ మమతా బెనర్జీ కంట్రోల్లో కొంచెం అది ఉండటం వల్ల అది అక్కడ సాధ్యం అవుతుంది వాళ్ళకి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఎంట్రీ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.